నమస్తే అందరికి, ఎట్లున్నారు? మంచిగున్నారా? మంచిగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేను చెప్పా కదా మొన్న మీషోలో ఫ్యాబ్రిక్స్ తీసుకున్నా క్యాన్సిల్ అయినాయి అనేసి, లాస్ట్ మినిట్ కి వచ్చేసరికి క్యాన్సిల్ అయినాయి కదా, అవి మళ్ళా పెట్టినని చెప్పిన అవి వచ్చినాయి. మీకు రివ్యూ చేసి ఎట్లున్నాయి చెప్పి నేను వాటిని ఎట్లా కుట్టుకుందాం అనుకుంటున్నా అని అయితే వీలుంటే పిక్స్ పెడతా, లేదంటే నేను డైరెక్ట్ స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను. మీకు ఏమేమి తీసుకునేది చూపిస్తా. ఫస్ట్ కొత్త వాళ్ళు చూస్తే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మన ఛానల్లో కటింగ్ స్టిచ్చింగ్ మీషోలో తీసుకున్న వాటితో ఉందన్నమాట. ఒకసారి చూడండి, మీకు ఏమైనా డ్రెస్సులు నచ్చితే చూడండి, తీసుకోండి. ఓకేనా? ఫస్ట్ అయితే ఇవి మన సబ్స్క్రైబ్ అయితే లైక్ కూడా చేయండి. ఇవి చూపిస్తా. ఫస్ట్ పన్నమ్మకి చెప్పులు తీసుకున్నా, బాగున్నాయి, నాకు బాగా నచ్చినాయి చెప్పులు. బయట అయితే మినిమం 300, 250, ఇంకా 250కి ఏమొస్తుందిలే కానీ ఇవాళ రేపు 300 పైన ఉంటాయి కదా. నేను మీషోలో తీసుకున్నా, భలే అనిపించినాయి నాకు అవి. ఏం పని ఓకేనా? ఇగో ఇవి అసలు భలే ఉన్నవి. పండమ వేసుకుంటది. పక్క సైడ్ పిక్స్ కూడా పెడతా, ఒకసారి చూడండి, ఐడియా ఉంటది కదా మీకు. మా పండు హైట్ ఎక్కువ కదా, అందుకోసం అన్నట్టు ట్యాక్సీ ఉండేటట్టు తీసుకున్నాను అనమాట. తనకు నచ్చదు అనమాట ఎక్కువ హైట్. అవి కూడా ఉన్నాయి కానీ ఎక్కువ వేసుకోదు. ఇవైతే కొంచెం కంఫర్ట్ గా కాలేజీకి నడిచే అంత ఉంటది కదా, అందుకే తీసుకున్నాను. ఫస్ట్ డబ్బా పక్క పెట్టా. ఇది ఇలా బ్లాక్ కూడా ఉంది కానీ ఈ గోల్డ్ ఎక్కువ హైలైట్ అవుతుందని తీసుకోవాలన్నమాట. ఈ బేబీ పింక్ ఏమంటారు, బేబీ పింకే కదా తీసుకున్నాం అనమాట. భలే ఉందిలే, క్వాలిటీ అయితే సూపర్ ఉంది, మంచిగా అనిపించింది. అంటే ప్రస్తుతం కదా నాకు మంచిగా అనిపించింది, అందుకే తీసుకున్నా. వేసుకుంటది చూడండి. ఇదైతే మనకి రేటు 210 రూపాయలు, ఎంతో 220, 210 పడ్డది. బాగా తక్కువ అనిపించింది ఆన్లైన్ పేమెంట్ చేయడం వల్ల. ఓకేనా? ఇవి చెప్పులు బాగున్నాయి కదా, ఈ చెప్పులు నాకు నచ్చినాయి. మీకు కూడా ఎందుకు షేర్ చేయద్దులే అని అయితే వీడియో చేసానమాట. ఎవరైనా మనకు ఇంకేస్ పిల్లలు ఉంటే తీసుకుంటారు కదా. ఇందులో అయితే సైజ్ కరెక్టే పెట్టుకోండి. నేనైతే పండుగ 7 పెట్టిన అనమాట. తన కాలు కొంచెం పెద్దగా ఉంటది కాబట్టి మీరు కొనుక్కుంటారు కదా బయట, మన సైజ్ ఎంత అంతే పెట్టుకోండి, మంచిగా వస్తుంది. దీనికి 40 సైజు అంటే అక్కడ మెన్షన్ చేసింది అయితే నాకు 7 అని మెన్షన్ చేసారు, అదే పెట్టింది అనమాట. ఉన్నాయి 7, 6, 5 అట్లున్నాయి. ఇష్టం మీకు, మీ కాల్ సైజ్ ఎంత ఉంటే అంత పెట్టుకోండి. ఓకేనా? ఇది ఒకటి కింద వద్దు. ఫస్ట్ అయితే ఈ ఫ్యాబ్రిక్ చూపిస్తా. ఇది నాకు 210 రూపాయలకే వచ్చింది. 2 మీటర్లు రేయాన్ ఫ్యాబ్రిక్ అంట, భలే ఉంది, మెత్త స్మూత్ గా. చూపిస్తా. అసలు షాక్ నేను, ఏంది రేయాన్ ఫ్యాబ్రిక్ లా ఇంత స్మూత్. అమ్మో రావట్లేదు అది. ఈసారి ఓపెన్ చేయలే, మీ ముందే ఓపెన్ చేసి ఎట్లుంది ఏంది చూద్దాం అన్నట్టయితే. చెప్పినాం కదా, కంప్లైంట్ చేసినాం మేము, మాకు జల్దీ రావట్లేదు అని, అందుకే జల్దీ పంపించిరు. చేసినాక మళ్ళా రిపీట్ ఆర్డర్ చేసేసిన, ఇక్కడ మన డబ్బులు మనకు పడ్డాయి కదా, అందుకోసం అన్నట్లు. అసలు భలే ఉంది, చూపిస్తా. ఏమన్నా కొట్టుకుందాంలే. అసలు మధ్య పెయింటింగ్ చేసుకుంటారు కదా క్లాత్ల మీద, అట్లా అన్నమాట. చాలా బాగుంది. లింక్స్ అన్ని మన వీడియో కింద లింక్లు ఇస్తా, ఎక్కడ కావాలంటే. నేను అనుకున్నాను, నేను ఎక్స్పెక్ట్ చేసిన ఇది మంచిగా వస్తుంది అని. కాకపోతే 2 మీటర్లే, ఏదైనా కుట్టుకోవచ్చు స్టైలిష్ గా. అసలు క్లాత్ అయితే సమ్మర్ కి భలే ఉంటది, అసలు భలే అనిపించింది నాకైతే. కింద ఇట్లా షైనీ చాలా బాగుంది. ఎందుకో నాకు ఆ పిక్ లో చూడంగా నాకు నచ్చింది. సరే చూద్దాము, ఏమైనా స్టిచ్ చేద్దాము, ఉపయోగపడుతుంది కదా పిల్లలకి అనేసి అయితే తీసుకున్నాను అనమాట. కాకపోతే 2 మీటర్లే ఉంది. చూపిస్తా. అసలు భలే ఉంది. నేను అసలు పిక్ లో కూడా ఇంత క్లారిటీ లేదు, అయినా సరే ధైర్యం చేసిన అనమాట. సరే తీసుకుందాము, ఎట్లొస్తుంది. నాకెందుకో పెయింటింగ్ లా వేసేది పెద్ద పెద్ద ఫ్లవర్లు వచ్చి బాగా అనిపించింది. చూద్దాం. ఇగో ఈ ఫ్లవర్ లో కూడా షైనింగ్ ఇచ్చే చూసిరా, ఈ వైట్ ఫ్లవర్ లకు కూడా. క్లాత్ కూడా చూసిరా ఎంత మందం ఉందో. ఏంది 2 మీటర్లకి ఇంత మంచి రావడం, నాకు మంచిగా అనిపించింది. 200కి ఇంత అంటే 210 వేసుకోరి, ఎంత మంచిగా వచ్చిందంటే నాకు బెటర్ అనిపించింది అనమాట. ఏదన్నా వీలున్నంత వరకు పండుగ స్టిచ్ చేస్తా. ఇది ఏదన్నా ఫ్రాక్ అన్నా, షార్ట్ కుర్తీ టైప్ అన్నా, లేకపోతే వేరే వీలు నాకు ఎట్లా వస్తుంది ఐడియా అనేది అయితే నేను ఆడ పెడతా. భలే అనిపించింది. పెట్టని పండు కాపీ చేస్తుర్రు అందరూ, నేను పెడితే వాళ్ళ ముందు చేసేస్తుర్రు. పెట్టను నేను కుట్టి నీకు చూపిస్తే ఎట్లా వచ్చింది అనేది అయితే. ఓకేనా? ఇదైతే ఇట్లుంది మనకి. ఓకేనా? 2 మీటర్లే ఇదైతే గుర్తుపెట్టుకోరి, 2 మీటర్లే మనకి పిక్ పెడతా. ఇది అంటే దీనిది భలే అనిపించింది. చూద్దాం, రివ్యూ చేద్దాం అన్నట్టు చేసిన. ఇది పెయింటింగ్ పెయింట్ అనుకుంటా, చెంకి పోదు. ఇది బాగుంది, నాకైతే నచ్చింది. పోదు. ఈ మధ్య వేసుకుంటారు కదా డ్రెస్ల మీద పెయింటింగ్స్, అట్లా అనమాట. ఇది 220కి ఏమొస్తుందిలే అనేది అయితే తీసుకున్నాను అనమాట. డిజైన్ చేద్దాం లేదని అయితే. నేను ఏం కుట్టుకున్నా మాత్రం ఇక్కడ నుండి అయితే వస్తుంది, ఏమనుకోకండి, వస్తుంది కటింగ్ స్టిచ్చింగ్. సూపర్ ఉంది. నేనైతే 10కి 10 ఇచ్చేస్తా, దానికి మాత్రం ఇచ్చేస్తా.
చూద్దాం, ఇది కూడా ఓపెన్ చేసినాక ఎట్లుందని చూసి ఇచ్చేస్తా. దీనికి కూడా అంటే బాగుంటేనే బాగుంది అని చెప్పాలి కదా. ఇది కూడా బాగా నచ్చింది నాకు. ఇది 5 మీటర్ తక్కువకే పడ్డది. ఇది కూడా ఇది జార్జెట్ లో 320. ఇది 320 5 మీటర్ల ఫ్యాబ్రిక్. ఇది కూడా కొంచెం చెమ్కి వచ్చింది. శారీ లాగా కూడా కట్టుకోవచ్చు, ఎందుకంటే 5 మీటర్స్ కదా మనకి. ఇది శారీ లాగా కూడా అవుతుంది. కానీ ఏమన్నా కుట్టుకుందాంలే పండుకి, ఏమన్నా నాకు పండుకి చాలా బాగుంది శారీస్. చూడు క్లాత్ కూడా ఎంత బాగుందో. ఇట్లా మనకి చెమ్కి అంత గోల్డ్ అది ఉంటది కదా మనకి. చూసిరా 5 మీటర్ ఫ్యాబ్రిక్ అన్నమాట. ఇది భలే ఉంది, స్మూత్ ఉంది. ఏమైనా డిజైన్ చేసుకోనిక మస్తు. ఇగో వాయమ్మని నిండిపోతున్నా. మీషోలో వచ్చి పడుతుంది, నేను నిండిపోతాను నిజం చెప్పాలంటే. ఇది అంత పెద్ద గుట్టేవి. ఇక చూసిరా ఇంకా కిందికి నా మెడ వరకు వచ్చి ఇక కిందికి ఉంది. ఇక్కడ కింది చూడు కిందికి. అంటే ఇంత తీయడం వల్ల ఏంటంటే మనకు కొంచెం ఉపయోగం ఉంటుంది అనమాట. ఇంకేమైనా కుట్టుకొని ఇక పెద్దగా ఫ్రిల్స్ అవి పెట్టుకొని ఇక కొంచెం ఫ్యాబ్రిక్ అని ఇట్లా పెద్దగా ఉంటే ఫ్యాబ్రిక్స్ మంచిగా ఉంటది. ఇది 5 మీటర్ అనమాట. శారీ లాగా కూడా కట్టుకోవచ్చు, శారీ లాగా కూడా కట్టుకోవచ్చు. ఏమైనా అంబ్రిల్లా లాగా కూడా డిజైన్ చేసుకోవచ్చు. అంటే ఫుల్ హ్యాండ్ పెట్టి ఫుల్ అంబ్రిల్లా. సరే వేసుకుందాము. శారీ లెక్క కూడా బానే ఉంది, మంచిగా అనిపించింది. తక్కువ రేటే కదా, నేను చెప్పినా కదా మన మిడిల్ క్లాస్ బడ్జెట్ అంతా తక్కువనే తీసుకుంటా, ఎక్కువ ఏం రేట్ పెట్టా నేను. ఇది ఇట్లాంటివి డిజైన్ చేయడానికి ఇది ఒకటి అనమాట. నాకు భలే అనిపించింది. ఇది కూడా జార్జెట్ శారీస్ కూడా అంతే ఉంటాయి కదా మనకి బయట. కాకపోతే అవి ఏంటంటే ఇది బాగుంది, ఇది ఫ్యాబ్రిక్ బాగుంది, నిజంగా బాగుంది. ఇది ఫ్యాబ్రిక్ చూడడానికి స్మూత్ గా ఇట్లా చిన్న ఫ్లవర్స్ వచ్చి బాగా అనిపించింది. ఎమ్మటే చూడంగానే ఇది కూడా తీసేసుకున్నాం అనమాట. ఏమన్నా కుడదాంలే అన్నట్టు, అందుకే తక్కువలో తీసుకున్నాను అనమాట. ఈ రెండు నాకు నచ్చినాయి, మస్తు నచ్చినాయి. అంటే ఇది క్రీమ్ వైట్ కాదు, ఇది ప్యూర్ వైట్ మనకి, కానీ అసలు వేరే లెవెల్ డిజైన్ అనమాట. అది ఇంకొక శారీ ఉంది, చూపిస్తా అది కూడా మీకు. నాదా తప్పు, పండే వీడియో తీయట్లేదు. లేలే పండమ్మ తప్పే, ఇది నా తప్పు కాదు. వీడియోలు రావట్లేవు అంటే పండమ్మదే, అసలు బాధ్యత అంతా పండమ్మదే. తననే వేసుకోండి కామెంట్లలో. పండమ్మని ఎందుకు తీయట్లేవు? జ్వరం వస్తుండే, ఆ మధ్యలో జ్వరం వచ్చింది. వీక్ పాపం పండు వీక్ అయిపోయిందంట, ఎండలకు పోయి వీక్ అయిందంట. పాపం అంట. ఇది పింక్, ఇది శారీ అనమాట. ఇది బాగుంది, నెట్ తో వచ్చి ఫ్లవర్లు వచ్చినాయి అనమాట. సరే ఏదన్నా డిజైన్ చేస్తే బాగుంటది కదా అని అయితే ఐడియా కోసం తీసుకున్నాను అనమాట. నచ్చి ఏందబ్బా ఇది ఉంది, చూపిస్తా. బాగుంది. క్రాప్ టాప్ పైన ఏదన్నా డిజైన్ చేసుకుంటే కలర్ లేని వాళ్ళు. నెట్ అయితే మస్తు ఉంది నెట్. నేను ఈసారి తీసుకున్న అయితే మస్తున్నాయి, సూపరు. చూపిస్తా. చాలా మంది శారీ లాగా కూడా కట్టుకోరు, అంటే రివ్యూస్ చూసే తీసుకున్నాం, మంచిగా ఉంటేనే చూసుకున్నా. అరేయన్ ఫ్యాబ్రిక్ ఉంది, అది రివ్యూ మనమే చేసినట్టు బాగుంది. అది పిక్స్ పక్కన పెడతా, చూసిరా. శారీ లాగా కూడా కట్టుకోవచ్చు. 300కి ఏమొస్తుంది? ఎంత పండు ఇది? 330 ఉంది. ఇది బ్లౌజ్ పీస్ అనుకుంటా. బ్లౌజ్ పీస్ కూడా బాగా ఇచ్చిర్రు, నేను చూడలేదు ఇది. నిజంగా బాగుంది. బ్లౌజ్ పీస్ కోసం కొనుక్కోవచ్చు. వర్క్ ఇచ్చిర్రు, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది నిజంగా. అంటే చూడలేదు అనమాట. శారీ మాత్రం చూసి శారీనే ఆలోచించుకుంటున్నా, ఇది కుట్టాలా ఆలోచిస్తున్నా. ఏది కుట్టా సరే దీన్ని మాత్రం దేనికన్నా యూజ్ చేస్తాను. నేను అంతా మామూలుగా వదిలేను అనమాట అన్నిటిని. చూసిరా, ఇది బ్యాక్ అనుకుంటా నాకు తెలిసి. బ్యాక్ ఫ్రంట్ ఏదో ఒకటి ఇచ్చిర్రు. హ్యాండ్స్ కి ఇచ్చిర్రు, చూద్దాము. హ్యాండ్స్ అయితే ఇయ్యనట్టున్నారు. అసలు వీళ్ళు ఈ బ్లౌజ్ ఎందుకు ఇచ్చారు నాకు అర్థం కాలేదు. బాగుంది ఆ బ్లౌజ్, నేను కూడా చూడలేదు. చూడండి, నిజంగా బాగుంది. క్లాత్ కూడా బాగుంది, ఇది నెట్ మంచిగా ఉంది, మందా ఉంది క్లాత్. మన ఫ్రాక్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు పైన కదా పండు. కింద వేసి పడేస్తే అయిపోతుంది. అంటే కింద వేసి అంటే కింద కుట్టుకోవడము. ఇది ఒకటి బ్లౌజ్ ఎంత బాగుంది కదా, నేను కూడా ఊహించలేదు. షాకులు అవుతున్నాయి నాకు. ఇక్కడ క్లాత్లు అన్ని ఈసారి బాగున్నాయి. ఇగో ఇదేమో శారీ, చూపిస్తా శారీని కూడా. ఇది శారీ. నేను ఇది వేరే వాళ్ళు కుట్టుకురు, పిక్స్ పెడతా చూడండి ఒకసారి. అంటే వాళ్ళు ఎట్లా కుట్టుకురు ఏంది అనేది. ఇది థ్రెడ్ నీట్గా ఉంది.
బ్యాక్ సైడ్ అది ఇది ఇది బ్యాక్ ఇది ఫ్రంట్ అంతే. ఎందుకంటే మనకి ఇట్లా వస్తుంది కదా శారీ అనేది ఇట్లా వస్తుంది కదా మనకి. ఏదన్నా డిజైన్ చూపించచ్చు చేయొచ్చు అన్నట్లయితే తీసుకున్నాను అనమాట. చూపిద్దాం రివ్యూ చేసి చాలా మంది కుట్టుకుంటారు కదా. క్రాప్ టాప్ లాగా కుట్టుకున్నా కూడా మస్తు ఉంటది. చున్నీ కూడా ఇదే చేసుకోవచ్చు, బాగా అనిపిస్తుంది. ఇది కూడా 5 మీటర్ ఉంటది కదా మనకి. నెట్ కూడా మంచిగా ఉంది, మందం నెట్ ఉంది అనమాట. మరీ స్మూత్ నెట్ కాకుండా కొంచెం బాగానే ఉంది నెట్, బాగా అనిపించింది. చూస్తా ఏదైనా మొత్తం వచ్చింది, శారీ మొత్తం వచ్చేసింది. ఇక్కడ మనకి ఒక 1 మీటర్ అంతా, 1 మీటర్ కూడా ఉండదు, తక్కువనే ఉంది. ఇంకా చూడండి కావాలి మీరే, ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ 1/2 మీటర్ అంతే, 1/2 మీటరే ఉంది. మంచిగా ఇచ్చారు. ఇది మాత్రం శారీలకు కట్టుకున్నా తీసేసుకోరు ఎవరైనా ఉంటే. ఇది శారీ కింద, ఎందుకంటే కొంచెం మనం ట్రాన్స్పరెంట్ ఉంది కదా, కొంచెం వేసుకుంటే కనబడుతుంది కాబట్టి. ఫ్రాక్ లాగా ఏమైనా డిజైన్ చేసుకుని ఒక ఫ్రాక్ క్రాప్ టాప్ ఇంకేమైనా డిజైన్ చేసుకుంటే బాగుంటది. ఆ బ్లౌజ్ ని ఇంకా వేరే దాని మీదకి వేరే క్లాత్ ఏమైనా ఉంటే డిజైన్ చేసుకున్నా కూడా బాగానే ఉంటది. ఎందుకంటే ఏది వేస్ట్ చేయొద్దు, అన్ని ఏది ఉన్నా సరే స్టిచ్ చేసుకోవాలా. ఓకేనా, ఇదైతే ఇట్లుంది. బాగా అనిపించినా లేవా, ఏమైనా స్టిచ్ చేయమంటారా లేదా కామెంట్ చేసినా చేయగలను, లేకపోతే చేయలేను. నేను రిటర్న్ పంపించేస్తాను. ఏం పంపాను మాక్సిమం స్టిచ్ చేస్తాను, ఉంచుకుంటా, అన్ని ఉంచి నిమ్మలంగా ఒక్కొక్కటి మీకు నేను ఎట్లా డిజైన్ చేసుకున్నాను అయితే చూపిస్తాను అనమాట. లైక్ అయితే చేయండి, కంపల్సరీ లైక్ చేయండి. కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.